యెహోషాపాతు అంతకంత గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రి నిలవ చేయి పట్టణములను కట్టించెను. యూదా దేశ పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 2 మండే. గుడ్ మార్నింగ్ పరలోక సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఈ ప్రార్థనకి వచ్చిన ప్రతి బిడ్డకు కృప సమృద్ధి కలుగనగాక. దైవికమైన ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా నీకు, నీ కుటుంబమునకు, నీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. యెహోషాపాతుని దేవుడు అంతకంతకు గొప్ప స్థాయికి లేవనెత్తాడండి. ఆ దేశంలోనే కోటలను అలాగే సామాగ్రి నిలవ చేయు పట్టణాలను కట్టించాడట. అంటే ఎంత విస్తారంగా దేవుడు బ్లెస్ చేశాడో చూడండి, ఎంత ధన సమృద్ధి చూడండి, ఎంత వస్తువులు దాచుకోవడానికి ఉన్న గదులు కోటలు సరిపోక ఇంకా నిల్వ చేసే పట్టణాలని కట్టించేటువంటి కృప, అలాగే బహు సమృద్ధిగా ధనాన్ని దేవుడిచ్చాడట. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తావో యథార్థ హృదయం గల వారికి ఆయన ఏ మేలు చేయకమని రాయబడింది. యథార్థంగా గల హృదయం గల వారిని దేవుడు ఎప్పుడు వెతుకుతూ ఉంచాడట, వారిని దీవిస్తాడట. యెహోషాపాతు యథార్థంగా దేవుడిని నమ్మించాడు కాబట్టి శత్రువుల మీదకు వస్తే దేవుడే మరి వీళ్ళు వర్షిప్ చేయమన్నారు, వర్షిప్ చేస్తే గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే సమృద్ధిగా దేవుడు దీవించాడు. ఈ దీవెన, ఇలాంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. దేవుని భయభక్తులు కలిగిండు, విశ్వాసంతో అడుగుల ముందుకు పోయి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరించిపోతున్నారు. యెహోషాపాతు వలె అంతకంతకు గొప్ప స్థాయికి నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తునుగాక. ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో అడుగులు వేయి. నిన్న మంచి వర్తమానం ఇచ్చారు ఫ్యామిలీస్ గురించి. పరలోకముల నీ కుటుంబం ఉండాలి, పరలోక సంతోషాన్ని ఇక్కడ ఉండాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి పరలోక రాజ్యంలో నీకు ప్రవేశము, బహుమానం అని. కనుక మన కుటుంబాలు వర్ధిల్లాల, పరిచర్య వర్ధిల్లా, పరిచర్య ప్రతి బిడ్డలు దీవించబడాలి. జూన్ మాసం అంటేనే రైతులు పంటలు వేసుకునే మాసం స్టార్ట్ అవుతుంది, వర్షాల కాలం స్టార్ట్ అవుతుంది. జూన్ మాసం అంటేనే కాలేజీలు, స్కూల్స్ రీఓపెనింగ్, అడావిడి, ఈ స్కూల్లో సీటు, అక్కడ సీటు, ఓకే, ఆ కాలేజీలో, ఆ యూనివర్సిటీలో సీట్ కోసం అన్వేషించడం, ఫీజులు కట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. దేవుడు మన బిడ్డలకు దేవుడు కృప తెరిచి జ్ఞానంతో నింపునుగాక. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని గుప్తమని అవి మన బిడ్డలకు ఇచ్చి ఈ విద్యా సంవత్సరం దేవుడు కృపగల ఆశీర్వాదాన్ని గ్రహించి ఆయన మహిమ తెచ్చుకున్నగాక. వచ్చేవారు విద్యార్థుల కోసం స్పెషల్గా ఎనీటింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్లో మంచిగా వాళ్ళు చదువుకోవడానికి, గుడ్ హెల్త్ కలిగి ఉండటానికి, మంచి ఉత్తీర్ణత సాధించడానికి దేవుడు కృపను అనుగ్రహించేలాగా వచ్చే ఆదివారం ప్రతి వర్షిప్లో విద్యార్థుల కొరకు ఎనెండింగ్ ప్రేయర్స్ ఉంటే ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ప్రభా దినాల్లో యెహోషాపాతు అంతకంత గొప్పవాడు ఉన్నట్టుగా ఏ రీతిగా యూదా దేశం ముందు అతను దీవించి కోటలను సామగ్రి నిలువ చేయి పట్టణాలు కట్టడానికి ఏ రీతి కృప తెరిచో, అతని పట్టణంలో అతను బహు ధనాన్ని ఎలా సమకూర్చో, అలాగున దారిద్ర్యం నుంచి విడిపించి సమృద్ధిని ఇవ్వండి. చేయి ప్రతి పనిలో తోడండి. బిజినెస్ పీపుల్ని దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. ఆయన జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, పాడి పంటలు దీవించండి. జూన్ మాసంలో సకాలంలో వర్షాలు కురవాలా, పాడి పంటలు మంచిగా ఉండాలా, మా రైతులు బాగుండాలా, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఆయన కృపనివ్వండి, మంచి దిగుబడి రావాలా. అది చెరువులైనా లేదా పొలాలైనా, ఏదే పంటలు ఏదైనా సరే ఆశీర్వదించండి, కృప చూపించండి. అలాగే ఆత్మీయ బలపరచండి. స్కూల్స్, కాలేజీ ఓపెన్ అవుతున్నాయి ప్రభావ. ఆయన ఇంజనీరింగ్ వీళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయిపోయి ఇంటర్మీడియట్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీ బిడ్డలకు జ్ఞానంతో వివేచనతో నింపండి. రాకపోక లైసెన్స్ అవేట్ చేయండి. ఎవరు ఎక్కడ సీట్ కోరుకున్నారు, ఫ్రీ సీట్స్ అవన్నీ కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. గొప్ప దీవెనతో నింపండి. దివ్య ఐఎంలో ఉన్న సీట్ ఇస్తే ప్రభు అక్కడికి వెళ్ళింది, పూణేలో నేను జాయిన్ అయిన బిడ్డ ప్రొటెక్ట్ చేయండి, కృపా కాపుదలిచి దీవెని ఇవ్వండి. అన్నింటిలో మీ క్షేమాన్ని మా బిడ్డలతో ఉంచండి. వ్యాధిగ్రస్తు ముట్టి స్వస్థపరచండి. ప్రతి బలహీన తీసేయండి. చీకటాత్మను గడ్డిస్తూ మీరు గడ్డించండి. మ్యారేజ్ కాలంలో మ్యారేజ్లో అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భఫలం పొందాలి, గర్భిణీస్తులు క్షేమాన్ని సుఖప్రసాలు పొందాలి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల్ని, పెద్దలు అందరినీ దీవించి ఆశీర్వదించి పరలోక ప్రతి సంఘ బిడ్డను దీవించి ఊరికి వెళ్ళిన బిడ్డ కూడా క్షేమంగా సేపు తిరిగి రావాలి. అన్ని అవసరాలు తీర్చండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. నాయన ఫీజులు కట్టుకునేట్టు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చండి. నాయన ఫుడ్కి ఏ కొద్ది లేకుండా చేయండి. అన్నిట్లో నా గిన్నె పొందినట్టు దావీదు అలాంటి కృపనిచ్చి యెహోషాపాతును దీవించినట్టుగా దీవించండి. బిజినెస్లో కూడా దీవించండి. నూతన ఆరంభాలు ఇవ్వండి, దీవెనలతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ సమాధానం నడిపించి చేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రేయర్లోకి పిలిచిన కొందరికి దేవుడు స్థలం ఇస్తున్నాడు. రిజిస్ట్రేషన్ విషయాల్లో కూడా ఆటంకాలు తొలగిపోయి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. మై గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఇద్దరు బిడ్డలకి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాడు దేవుడు. అద్భుతం కృప తెరుచునుగాక. పడిపోయిన దేవుడు ఎవరినిస్తున్నాడు, కృప తెరుచునుగాక. ఆమేన్.